ఓం నమో వెంకటేశాయ. దాసభక్త పరాయణుడైన హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముణ్ణి దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు కదా. అలాగే మలయప్ప స్వామివారు ఈరోజు రాత్రి గజవాహనంపై విహరించనున్నారు. స్వామివారిని దర్శించి అనుగ్రహాన్ని పొందండి. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోదండరాముని అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి దర్శనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి హనుమంత వాహనం. చదువుల శ్రీ సరస్వతిగా బెజవాడ దుర్గమ్మ కటాక్షం. భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి. స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబ అభయ ప్రదానం. విశాఖ శారదా పీఠంలో సరస్వతిగా రాజశ్యామలాదేవి వైభవం. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. భక్తగిరులుగా మారిన సప్తగిరులు. తిరుమల క్షేత్రం అయోధ్యపురిగా మారింది. శ్రీ వెంకటాద్రి రాముడి నామస్మరణలతో సప్తగిరులు ప్రతిధ్వనించాయి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు రామచంద్రమూర్తిగా కటాక్షిస్తూ హనుమంత వాహనంపై విహరించారు. స్వామివారి వాహన సేవను వీక్షించిన ప్రతి ఒక్కరి హృదయం రామభక్తుడు హనుమంతుడి భక్తి సౌగంధాలతో పరిమళించింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులకు ఇంపుగా కొనసాగుతున్నాయి. 6వ రోజుకు చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సాకేతపురి శ్రీ కోదండరామునిగా కటాక్షిస్తూ పరమ భక్త శ్రేష్ఠుడైన హనుమంతునిపై వెంచేసి తిరువీధుల్లో విహరించారు. జియంగార్ల దివ్య ప్రబంధం, పండితుల వేద పారాయణం, అధికార అనధికార బృందాల సమూహంతో భక్తుల జయ జయ ధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా సాంస్కృతిక అద్భుత ప్రదర్శనల నడుమ దేవదేవుడి వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. భక్తుల అడుగడుగు హారతి నీరాజనాల మధ్య అడుగడుగు దండాల వాడి దివ్య ఉత్సవ వైభవాన్ని అశేష భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తిలకించి పులకించింది. శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి. శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి, జానకి మాత ప్రేమను సగిన మణిహారతతుల మరి మరి మురిసే. సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి, జానకి మాత ప్రేమను సగిన మణిహారతతుల మరి మరి మురిసే. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి.
అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ చదువుల శ్రీ సరస్వతిగా అభయ ప్రదానం చేశారు. విద్యాదేవత అనుగ్రహంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధికి భక్తులు పోటెత్తారు. మహామల్లికార్జున మండపంలో చేత వీణను ధరించి కొలువుతీరిన శారదాంబ దివ్యమూర్తికి అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలను జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం యాగశాలలో యాగ కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం స్నానపీఠంపై శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశారాధనలు జరిపారు. ఆపై అమ్మవారికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శోభిల్లుతోంది. సర్వశక్తి సముదాయ వరప్రదాత శ్రీ స్కందమాతగా శ్రీశైల భ్రామరి అద్భుతంగా కటాక్షించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని స్కందమాతగా అలంకరించి కుంకుమార్చనలు, పుష్పార్చనలతో సేవించారు. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా శేషవాహనంపై వెంచేపు చేసి షోడశోప కైంకర్యాలను జరిపారు. అనంతరం కళా విన్యాసాలు, కోలాటాల నడుమ శ్రీశైల మహాక్షేత్రంలో ఆది దంపతుల ఊరేగింపు అట్టహాసంగా సాగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీ రాజశ్యామలాదేవి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా కొలువు తీరిన శ్రీ రాజశ్యామలాదేవికి విశేష ఆరాధనలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవం అంటే గరుడోత్సవం, గరుడ సేవ అంటే దేవదేవుడి బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి సన్నిధిలో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నభూతో న భవిష్యతి రీతిలో కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అద్భుత అలంకరణతో దివ్యంగా కటాక్షిస్తూ ప్రియ గరుడ వాహనంపై వేంచేసి మాడవీధుల్లో విహరించారు. జియ్యంగార్ల ప్రబంధ గోష్ఠి, పండితుల వేద పఠనం, కళాకారుల కళా నీరాజనం, మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సప్తగిరులు భక్తగిరులుగా ప్రకాశించాయి. తిరుమాడ వీధులతో పాటు అశేషంగా తరలివచ్చే భక్తకోటి హృదయ వీధుల్లో విహరించే కొండలరాయుడి గరుడోత్సవంతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా శోభిల్లింది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి శ్రీవారికి గరుడ సేవ నవనవోన్మేషంగా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా సాయంత్రం 6:30 శ్రీవారి గరుడ సేవ ప్రారంభమైంది. కొండకు తరలివచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తికరంగా స్వామివారి గరుడ సేవను వీక్షించే విధంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి విస్తృత ఏర్పాట్లతో సమిష్టి కృషితో శ్రమించారు. గర్భాలయంలో మూలమూర్తికి అనునిత్యం ధరింపచేసే సహస్రనామ మాల, లక్ష్మీకాసుల హారం, మకర ఖంటితో, శంకు చక్రాది తిరువాభరణాలతో దేదీప్యమానంగా అద్భుత అలంకరణతో ప్రకాశిస్తూ శ్రీ మలయప్ప స్వామివారు ప్రియభక్తుడైన జ్ఞాన వైరాగ్య అనుగ్రహ కారకుడు గరుడాళ్వార్లను అధిరోహించి భక్తుల మనోభీష్టాలను సిద్ధింపచేస్తూ వారి వారి హారతి నీరాజనాలను స్వీకరిస్తూ తిరుమాడ వీధుల్లో విహరించారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడ. ఇక గరుడ సేవలో భాగంగా తిరుమల మాడవీధుల్లో వివిధ బృందాల కళా ప్రదర్శనలు, సాంస్కృతిక నీరాజనాలు, నృత్య నాట్య పౌరాణిక వేషధారణలు భక్తులను సంబరాల్లో మునకలేయించాయి. కొండలరాయుడి గరుడ సేవకు కొండంత భక్తితో తిరుమలకు చేరుకున్న భక్తులు ఈ కళా ప్రదర్శనలతో కనులారా శ్రీవారి గరుడ సేవను వీక్షించి పరవశించారు. మొత్తం 21 కళా బృందాలలో 497 మంది తమ తమ ప్రదర్శనలను చక్కగా ప్రదర్శించారు. ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీనివాస కళ్యాణం, అన్నమాచార్య తదితర వేషధారణలతో ఆకట్టుకున్నారు. బెంగళూరు విద్యారణ్యపురి నృత్యోదయ అకాడమీ వారి సంకీర్తనల నాట్య విన్యాసం, మణిపూర్ రాష్ట్ర జానపద కళారూపం తోగల్ జోగల్ కళతో భాగవత లీలా వైభవం, కేరళ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపం ఓనం, కథాకళి నాట్యం, సంబల్పురి అనే బృంద ప్రదర్శనలు అలరించాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నెమలిపించాల భరతనాట్యం, మధ్యప్రదేశ్ బండి గుబుంభజ బాద్యకళ, లోక్పాల దూవే విన్యాసాలు, గుజరాత్ నుండి గూమర్ జానపద రూపకం భక్తులను భక్తి తన్మయులను చేశాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి శుక్రవార అభిషేకం మనోహరంగా జరిగింది. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి షోడశోపచారాదులతో సేవించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. వేదాలే శిలలుగా విరాజిల్లుతున్న తిరుమల గిరులపై వేద వేద్యుడైన శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నాద నీరాజన వేదికపై వేద పఠనం మహత్తరంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నాద నీరాజన వేదికపై శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి శ్రీమాన్ కేఈ దేవనాథన్ వేదం ఆధునిక విజ్ఞానం అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పండితులు పాల్గొన్నారు. జగాల నేలే జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు అర్చకులు మహాచండీదేవి అలంకరణ చేసి మండపంలో కొలువుదీర్చారు. అష్టోత్తరాలను పఠిస్తూ కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేకానేక ప్రాంతాల నుండి అమ్మ దర్శనార్థం తరలివచ్చిన భక్తులు మహాచండీగా అనుగ్రహిస్తున్న దుర్గమ్మ తల్లికి నీరాజనాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా వినుతుకెక్కి భక్తకోటికి ఆధ్యాత్మిక దివ్య ఫలాలను ప్రసాదిస్తున్న అహోబిల క్షేత్రం ఉత్సవ శోభగులతో కాంతులీనింది. ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలుత నవకలశ స్నాపనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామిని వేంచేపు చేసి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై ఉత్సవాలను రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ఓంజల్ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో కటాక్షించారు. ఆలయంలో ఉత్సవ శోభితంగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అలాగే మంత్రాలయం గ్రామదేవతకు మహాచండీదేవి అలంకరణ చేశారు. కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతపురం 2వ రోడ్డులో కొలువైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి జ్ఞానపీఠంలో లలిత హోమం నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లలిత అమ్మవారికి రజిత స్వర్ణాభరణాలు, పూలమాలలతో అందంగా అలంకరణ చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. తరువాత ఆలయ ఆవరణలో ప్రజల సంక్షేమాన్ని కోరుతూ శ్రీ లలిత హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.